ఇంతలో బాలు మనోజ్ దగ్గర అవునరా ఇంతకీ షాప్కి ఏం పేరు పెడుతున్నారు అని అడిగితే అప్పుడు మనోజ్ మాకు నచ్చింది పెడతాం నీకెందుకు అని అంటే అప్పుడు బాలు అలా ఏం కుదరదు నేను ఏ పేరు చెప్తే ఆ పేరే పెట్టాలి అని అంటాడు. అప్పుడు మనోజ్ అదేంటి నువ్వు చెప్పినట్టు మేమెందుకు వింటాము అని అంటే అప్పుడు బాలు అవును నేను చెప్పిందే పెట్టి తీరాలమ్మా, లేకపోతే ఇంట్లో నుంచి గెంటేపిచ్చి మళ్ళీ పార్కులో పల్లీలు అమ్ముకునేలా చేస్తాను. అప్పుడు మనోజ్ రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు. అప్పుడు రోహిణి నువ్వు ఆగు మనోజ్, అవును ఏం పేరు పెట్టాలి బాలు అని అంటే అప్పుడు బాలు మా అమ్మ పేరు పెట్టాలి, ప్రభావతి అని పెట్టాలి అని అంటే అప్పుడు మనోజ్ రే మా షాప్కి నువ్వు పేరు పెట్టడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బాలు నా పేరు పెట్టమని చెప్పడం లేదు కదా, మా షాప్కి ఏం పేరు పెట్టుకోవాలో అది మా నిర్ణయం, నువ్వెందుకు మధ్యలో కలుగజేసుకుంటున్నావు అని అంటే అప్పుడు మనోజ్ నాకు తెలుసు పార్లర్ అమ్మ, కాకపోతే వీడికే తెలియటం లేదు. ఏరా లక్షలు మింగినోడా, గుడిలో అడుక్కు తినేటోడా, పార్కులో పల్లీలు అమ్ముకునేటోడా, షాప్కి అమ్మ పేరు వద్దంటావా అని బాలు అంటే అప్పుడు మనోజ్ ఆశ్చర్యంగా రే నీకు అమ్మంటేనే పడదు కదరా అని అంటుంటే అప్పుడు బాలు తప్పు 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 చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నేనంటే అమ్మకు పడదు కానీ అమ్మంటే నాకు పడుతుంది అని అంటుంటే అప్పుడు రోషిని అయినా నీ డెసిషన్స్ మాకనవసరం, ఏం పేరు పెట్టుకోవాలో మేమే పెట్టుకుంటాం, మేమే నిర్ణయించుకుంటాం అని అంటుంది. మనోజు రోహిణితో పాటు అవును మేమే నిర్ణయించుకుంటాం అంటే అప్పుడు బాలు అవేమీ కుదరదు, షాపుకు నేను చెప్పిన పేరే పెట్టాలి అని అంటాడు. అప్పుడు రోహిణి ఇదేం దౌర్జన్యం, డబ్బులు మా నాన్న ఇచ్చారు, మా నాన్న పేరే పెడతాము అని అంటే అప్పుడు మనోజ్ అవును అని చెప్తాడు. అప్పుడు బాలు ఆయన పేరు ఆయన కచ్చి రాగానే పోయి జైల్లో పడ్డాడు, ఇక మీకేమై వస్తుంది చెప్పండి అని అంటే అప్పుడు మనోజ్ రే అమ్మ పేరు పెట్టుకుంటే కూడా కలిసి రాదని నువ్వే చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు బాలు అవునరా నేనంటాను, ఎందుకంటే నాకు అమ్మకు పిల్లి ఎలకలా అన్నట్టుగా మా ఇద్దరికి పడదు, నేను ఆమె నిన్నైనా అంట ఆమె నన్ను నిన్నైనా అంటుంది కానీ నువ్వు అనకూడదు, అమ్మ పేరు కలిసి రాలేదని నువ్వన్నావంటే అమ్మ తట్టుకోలేదురా, డబ్బు మీ నాన్నే ఇచ్చిండొచ్చు కానీ వీడు ఎన్ని తప్పులు చేసినా ఇంకా మా ఇంట్లోనే ఉంటున్నాడంటే దానికి కారణం మా అమ్మ, మీకు ఎవరిష్టమని మా అమ్మని నిద్రలో లేపినా సరే టక్కుమంటూ వీని పేరు చెప్తుంది కానీ వీడికి మాత్రం అమ్మ పేరు కలిసి రాలేదు అంటున్నాడు అని అంటే అప్పుడు మనోజ్ నేను అమ్మ పేరు లక్కీ కాదన్నానని నువ్వెలా చెప్తున్నావు, ఎలా చెప్తావు అని అంటే ఏంటి సాక్ష్యం అని అడుగుతాడు. అప్పుడు బాలు నా దగ్గర ఉందిరా సాక్ష్యం అంటూ ఇంతకు ముందుకు మనోజ్ రోహిణిలు మాట్లాడుకున్నది రికార్డ్ చేసింది బాలు మనోజ్కి రోహిణికి వినిపిస్తాడు. ఇది నువ్వు అమ్మ మీద చూపించే ప్రేమ గౌరవం, ఈ మాటలు అమ్మ వింటే నీ బతుకేమవుతుందో తెలుసా అని బాలు అంటుంటే అప్పుడు రోహిణి కోపంగా నీకసలు బుద్ధుందా, భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేస్తావా అని అంటే అప్పుడు బాలు భార్యాభర్తలు అచ్చుకు బుచ్చుకలాడుకుంటూ మాట్లాడుకుంటే నేనెందుకు రికార్డ్ చేస్తాను, అచ్చి రాదు అన్నాడు కాబట్టే రికార్డ్ చేశాను, వీడు ఎన్ని మోసాలు ఎన్ని ద్రోహాలు చేసినా స్తంభంలా నిలబడి వీడిని కాపాడింది మా అమ్మే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా వీడికి అంటూ తల మీద మనోజ్కి ఒక్కటిస్తాడు. పార్లర్కి కలిసి రాలేదంటే దానికి కారణం ఈ పార్లర్ అమ్మ, పూల కొట్టుపోవడానికి కారణం ఆ మున్సిపాలిటీ వాళ్ళు, మరి అమ్మేం చేసిందిరా అని అంటుంటే అప్పుడు మనోజ్ అదంతా మేం చూసుకుంటాం కానీ నువ్వు ఇక్కడ నుంచి పో అని అంటే అప్పుడు బాలు సరే సరే నేను వెళ్తాను, మీరు చూసుకుంటారో ఈ రికార్డు విన్న తర్వాత అమ్మ చూసుకుంటుందో చూద్దాం అంటూ నీతో రికార్డింగ్ డ్యాన్స్ చేయిస్తుంది ఈ రికార్డ్ వింటే అంటూ వెళ్తూ ఉంటే అప్పుడు మనోజ్ రోషినీలు ఆపి ఏ ఆగు ఆగు అంటూ బాలుని పట్టుకుంటారు. అప్పుడు బాలు రే ఈ ఇంట్లో అమ్మ ప్రేమ మొత్తం నీ ఒక్కడికే దక్కిందిరా, అందుకే నీకు దాని విలువ తెలియట్లేదు, నాలా దక్కని వాడిని అడుగురా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అమ్మ నీ మీద చూపించిన ప్రేమలో 5% నా మీద ప్రేమ చూపించిన అమ్మ కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని,
చూడండి, మీకు వేరే ఆప్షనే లేదు. ఆ షాప్కి అమ్మ పేరే పెడుతున్నారు. అప్పటిదాకా ఈ రికార్డ్ భద్రంగా నా దగ్గరే ఉంటుంది అంటూ బయటికి వెళ్ళిపోతాడు. బాలు రెడీ అవుతుంటే మీనా బాలు దగ్గరికి వచ్చి బాలునే చూస్తుంటుంది. అప్పుడు బాలు, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మీనా, మిమ్మల్నే చదవాలని ఉంది అని అంటే, అప్పుడు బాలు, చదివి డిగ్రీలు సంపాదించాలనుకుంటున్నావా ఏంటి అని అంటాడు. అప్పుడు మీనా, లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు బాలు, నేనేమైనా చరిత్ర సృష్టించానా లేక ఏదైనా పెద్ద రాజునా? నా గురించి చదవడితే ఏ ఉపయోగం ఉండదు. 4 మందు బాటిళ్ళు, కారు, గొడవలు, ఇవి తప్ప ఇంకేం కనిపించవు మీకు అని అంటే, అప్పుడు మీనా, ఎందుకలా మాట్లాడుతున్నారు? ముళ్ళకంపల ఎప్పుడూ కసురుకునే మీరు వెన్నపూసలా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, మారిపోతున్నారు. అది ఇప్పుడు తలుచుకుంటే అసలు మీరేనా అనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది అని అంటే, అప్పుడు బాలు, ఇప్పుడు నువ్విలా మాట్లాడడం నాకు చాలా కష్టంగా ఉంది, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మీనా, మీ అన్నయ్య వాళ్ళు షాప్కి మీ అమ్మ పేరు వద్దన్నారు, కానీ మీరు మాత్రం షాప్కి ఖచ్చితంగా అత్తయ్య పేరే పెట్టాలని పట్టుపట్టారు. మీకు అత్తయ్య పేరు పెట్టడంలో ఎందుకంత అదృష్టం అని అంటే, అప్పుడు బాలు, విన్నావా అని అడుగుతాడు. అప్పుడు మీనా, లేదు, చూశాను. మీకు అత్తయ్యకు క్షణం పట్టదు. ఆమె మిమ్మల్ని తిట్టడం, మీరు ఆమెని దంచడం, అసలు మీరు ఎప్పుడు కలిసున్న క్షణాలే లేవు. మీరు ఇలా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మీరు మాత్రం ఆవిడ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నారు అని అంటే, అప్పుడు బాలు, దీనికి నువ్వు ప్రేమ, అనురాగం అని పేర్లు పెట్టకు. అమ్మని తక్కువ చేసి మాట్లాడాడు, అమ్మని అలా మాట్లాడకూడదని బుద్ధి చెప్పాను అంతే అని అంటాడు. అప్పుడు మీనా, మా అమ్మ మా తమ్ముడిని కూడా చాలా తిడుతుంది, కానీ అంతే ప్రేమ చూపిస్తుంది. కానీ మీ అమ్మ అలా కాదు కదా, తిట్టడం తప్ప మీ మీద ఎప్పుడూ ప్రేమ చూపించడం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్నదానికి పెద్దదానికి మనల్ని ఏదో ఒక గొడవ పెట్టుకొని మన ఇద్దరిని ఎప్పుడూ బయటికి వెళ్ళిపోమ్మంటారు, కానీ మీరు ఆవిడ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అత్తయ్య మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. దీన్ని ప్రేమ కాపోతే ఇంకేమంటారు అని అంటే, అప్పుడు బాలు, కొన్ని జీవితాలు అంతే మీనా. అమ్మ వడిలో పడుకొని సేద తీరాలని, అమ్మ చేత్తో గోరుముద్దలు తినాలని ఎన్నో అనుకుంటాం, కానీ కొందరికి అవన్నీ వీలు పడవు. అందులో నేను ఒకణ్ణి. ఎందుకో అమ్మకి నేను నచ్చడం లేదు. నా ప్రవర్తన అన్నా నేనన్నా ఎప్పుడూ అమ్మకి నచ్చదు. అందుకే నన్ను దూరం పెడుతుంది, శత్రువులా చూస్తుంది. అంత మాత్రాన ఆవిడ నాకు అమ్మ కాకుండా పోతుందా? ఆవిడ పేగు తెంచుకొనే కదా ఈ భూమి మీద పడ్డాను. ఆ పేగు బంధమే నాతో ఇలా మాట్లాడించిందేమో. అమ్మకి ఏదో ఒక రోజు నేను కొడుకునన్న విషయం గుర్తు రాకుండా పోతుందా? నన్ను తన గుండెలకి హత్తుకొని ఓదార్చకుండా పోతుందా అన్న ఒక్క ఆశతోనే ఎదురు చూస్తున్నాను మీనా. దేవుడు నా ఆశ తప్పకుండా నెరవేరుస్తాడులే, కాకపోతే టైం పడుతుంది, ఎదురు చూస్తాను అంటే, అప్పుడు మీనా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బాలు నుదుటి మీద కిస్ చేస్తుంది. ఇంకోవైపు శృతి గిర్రా 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 మని తిరుగుతాందే బుర్రా అనే సాంగ్ పెట్టుకొని ఎగురుతూ ఉంటుంది. అప్పుడు రవి వచ్చి, అబ్బా శృతి, ఏంటి ఈ సౌండ్, అసలు ఏంటి ఈ పని అని అంటుంటే, అప్పుడు శృతి, వచ్చేసారా అంటూ రవిని కిస్ చేయబోతూ ఉంటే, అప్పుడు రవి, ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు శృతి, ఏంటి టీజింగా అని అంటే, కాదు నీ డ్రెస్సింగు అని అంటే, ఎందుకు బాలేదా డార్లింగ్ అని అంటే, అప్పుడు రవి, చెత్తలా ఉంది అంటే, అప్పుడు శృతి, మరి ఈ డ్రెస్ని ఎందుకు కొన్నావు అని అంటే, అప్పుడు రవి, ఈ డ్రెస్ నేను వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది, నువ్వు వేసుకుంటే అన్యాచురల్గా ఉంది అని అంటే, అప్పుడు శృతి కోపంగా, ఏంటి అని అంటుంటే, అప్పుడు రవి, అసలు నీకు డ్రెస్సులే లేవా? ఇంటి మీద ఒకటి ఒంటి మీద ఒకటి ఉన్నట్టు నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు శృతి, వచ్చేసరికి డ్రెస్ బెడ్ మీద కనిపించింది, వేసుకొని అద్దంలో చూసుకుంటే బాగానే ఉంది అని అంటుంటే, అప్పుడు రవి, మొగరాయిడ్లా ఉన్నావు, తీసేయ్ అని అంటాడు. అప్పుడు శృతి, ఇప్పుడేనా అని అంటే, ఎచ్చి, నేను అలా అనలేదు, వేరే అన్నాను, వెళ్ళి మార్చుకుని రాపో అని అంటాడు. అప్పుడు శృతి, నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అని అంటుంది. అప్పుడు రవి, నాకు నచ్చలేదు
అని అంటూ ఇద్దరు కాసేపు వాదులాడుకుంటూ ఉంటారు. శృతి రవికి తన డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చి, ఈ డ్రెస్ని నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి అని అంటుంది. అప్పుడు రవి ఏంటి రెడిక్యులస్ అని అంటుంటే అప్పుడు శృతి, నువ్వు మా డ్రెస్సుల్ని తక్కువ చేసి మాట్లాడావు, ఖచ్చితంగా నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడు రవి నేను వేసుకోను అని అంటాడు. ఇంతలో శృతి, అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు గనక ఈ డ్రెస్ని వేసుకోకపోతే నేను ఖచ్చితంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మళ్ళీ మీనా బాలు ఎవ్వరొచ్చినా నేను ఇంటికి తిరిగి రాను అని అంటుంది. అప్పుడు రవి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. వేసుకుంటావా లేకపోతే నేను వెళ్ళిపోనా? ఇలా కాదు, ఉండు నేనే నీకు డ్రెస్ వేస్తాను అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసి వచ్చి రవికి తన డ్రెస్ వేస్తుంది. ఇంతలో శృతి, వావ్ కత్తిలా ఉన్నావు, ఫెంటాస్టిక్ అని అంటే అప్పుడు రవి, నీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికే వేసుకున్నాను అని అంటే అప్పుడు శృతి, ఎలా అయితే ఏంటి, నా బట్టల గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి నేను నా పంతాన్ని నెగ్గించుకున్నాను, అంతేకాదు నీకు నా మీద చాలా ప్రేమ ఉందని అర్థం చేసుకున్నాను అని అంటుంటే అప్పుడు రవి, సరే తెలుసుకున్నావు కదా, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ ఉంటే అప్పుడు శృతి, అప్పుడేనా నువ్వు చూపించే ప్రేమ నిజమైనదా లేదా వేరేనా అనేది నేను తెలుసుకోవాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటే అప్పుడు రవి, ఇప్పుడే కదా ప్రేమ ఉందని తెలుసుకున్నాను అన్నావు, మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శృతి, రూమ్లో వేసుకోవడం పెద్ద ఏముండదు అందులో అని అంటే అప్పుడు రవి, అయితే రేపు రెస్టారెంట్కి ఇలాగే వెళ్ళమంటావా అని అంటే అంతేం అవసరం లేదు, ఇలాగే కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకురాపో అని అంటే అప్పుడు రవి, ఏంటి ఇలాగా, చెండాలంగా ఉంటుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ మన ఇంట వంట ఉన్నాయా అని తిడతారు, బాలు అన్న అయితే మనోజ్ కన్నా దారుణంగా నన్ను నైటీ లేసుకునేవాడా అని తిడుతూనే ఉంటాడు అని అంటుంటే అప్పుడు శృతి, అంటే నువ్వు నా డ్రెస్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావా, నేను ఈ డ్రెస్ని వేసుకుని రోడ్డు మీదకి కూడా వెళ్ళగలను అని అంటే అప్పుడు రవి, అర్థం చేసుకో, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చేశాను కదా నేను, ఇలా కిచెన్లోకి అవసరమా అంటుంటే అప్పుడు శృతి, నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకురాపో అని కోపంగా అంటుంది. అప్పుడు రవి, ఇప్పుడు నేను వెళ్ళి టీ తీసుకురావాలి అంతే కదా అంటూ తల కొట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. రవి ఎవ్వరూ చూడకూడదని కిచెన్లోకి వెళ్ళి టకటక టీ పెడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి లేచి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు సత్యం ఎక్కడికి అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి తినటానికి అని అంటుంది. అప్పుడు సత్యం, ఇందాకే కదా తిన్నావు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నాకెందుకో మళ్ళీ ఆకలి వేస్తుంది అని అంటే అప్పుడు సత్యం, వయసులో ఉన్నప్పుడు పదే పదే ఆకలి వేస్తే అది ఆరోగ్యంగా ఉన్నట్టు అంటారు, వయసు పడ్డాక ఇలా ఆకలి వేస్తుందంటే అనారోగ్యంగా ఉందని అర్థం, రాత్రిపూట కడుపు నిండా తినకుండా కాస్త వెలితిగా ఉండాలని మా అమ్మ చెప్తూ ఉండేది అంటే అప్పుడు ప్రభావతి, మీ అమ్మ చెప్పినవన్నీ మీరు వినండి, కడుపులో పేగులు బాలుగాడిలా గుర్రుమంటున్నాయి అంటూ వెళ్తుంది. రవి టీ పెడుతూ ఉంటాడు. ప్రభావతి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం పెట్టుకుంటూ ఉంటుంది. రవి షుగర్ డబ్బాని పక్కన పెట్టబోతూ ఉంటే గ్లాస్కి తగిలి గ్లాస్ కింద పడి సౌండ్ వస్తుంది. అప్పుడు ప్రభావతి, అమ్మో పిల్ల అంటూ లోపలికి వెళ్తుంది. రవి దాక్కుంటాడు. రవి అటువైపు మళ్ళుండడం వల్ల ప్రభావతి, ఏమండి దొంగ 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 అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తాడు. అమ్మ ఏమైంది ఏమైంది అంటుంటే అప్పుడు ప్రభావతి బాలుని హగ్ చేసుకొని, అమ్మో దొంగరా దొంగ దొంగ అని అంటుంటే అప్పుడు బాలు, ఎక్కడమ్మా అక్కడ ఎవరూ లేరు అని చూపిస్తూ ఉంటాడు. అంటుంటే అప్పుడు ప్రభావతి, లేదురా దొంగ ఉందిరా అని అంటే అప్పుడు రోషిని, ఉందా మేల్ ఆర్ ఫీమేల్ అని అంటుంది. అప్పుడు సత్యం, ఉందా ఉందేంటి అని అంటే అవునండి ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఆడదొంగ, పైగా నైటీ వేసుకుంది అని అంటే అప్పుడు మీనా, నైటీనా, దొంగలు నైటీ కూడా వేసుకుంటారా అని అంటే అప్పుడు ప్రభావతి, నాకేం తెలిసే అని అంటుంటే అప్పుడు మీనా, దొంగ ముండ ఎవతది అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రోషిని అందరుండి, ఏ మీనా అది దొంగదైనా కత్తులు కటార్లు అన్నీ ఉంటాయి దాంతో కూడా అని అంటుంటే
అప్పుడు మీనా, అయినా నేను డోర్స్ అన్నీ చాలా కరెక్ట్గానే వేశానే, మరి ఈ దొంగది ఎలా వచ్చింది లోపలికి అని అంటుంటే అప్పుడు సత్యం, నువ్వు తలుపులు వేయక ముందుకే వచ్చిందేమో అమ్మా అని అంటుంటే అప్పుడు మనోజ్, రే బాలు, నేను తలుపులు లోపల నుంచి లాక్ వేసేస్తాను అని అంటుంటే అప్పుడు బాలు, రే పిరికి సన్యాసి, గది తలుపులు లోపల నుంచి వేయటం ఏంట్రా, ఆగు, నీలాంటి ఇంటి దొంగల్నే కనిపెట్టగలిగాను, ఇంకా ఈ దొంగ ఒకట, నేను వెళ్ళి పట్టుకుంటాను ఆగు అంటూ ఉంటే అప్పుడు రవి లైట్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు ప్రభావతి, రే ఆగురా ఆగు, దాని మొహం మనం గుర్తుపట్టకూడదని ఆ దొంగది లైట్ కూడా ఆఫ్ చేసిందిరా, ఆగరా నువ్వు, నిన్నేం చేస్తుందో అని అంటే అప్పుడు బాలు, మా అమ్మ దొంగ భయంతో అమ్మ కూడా అయిపోయింది, ఈసారి నేను అస్సలే వినను, ఆధైర్యంతో అయినా వెళ్తాను అని వెళ్తూ ఉంటే ఇంతలో సత్యం నుండి ఆగరా ఆగు అంటూ వెళ్ళి పెద్ద కర్ర తీసుకొచ్చి బాలు చేతికి ఇస్తాడు. ఇది తీసుకుని వెళ్ళరా అని చెప్తాడు. ఇంతలో బాలు లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేసి, ఏయ్ ఎవరు నువ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడు మనోజ్, కత్తిలా ఉంది ఫిగరు, ఇంత ఫిగర్ని మెయింటైన్ చేస్తూ దొంగతనానికి రావడం ఏంటి అని అంటుంటే అప్పుడు రోష్ని, మీరు ఆగండి అని అంటూ ఉంటుంది. ఇంతలో బాలు, ఏయ్ నైటీలో దొంగతనానికి వచ్చావేంటి అంటుంటే అప్పుడు మనోజ్, రే చీర కట్టుకొని వస్తే మనం కొంగు పట్టుకొని దొరికించుకుంటామని అలా వచ్చిందేమోరా అని అంటుంటే ఇంతలో ప్రభావతి, చూసారా దొంగ తిండి తిని ఎంతలా బలిసిందో అని అంటూ ఉంటుంది. అచ్చం మన రవి గాడిలానే బలిసింది అని అంటూ ఉంటుంది. ఇంతలో బాలు రవిని హక్ చేసుకుంటాడు. అది చూసిన మీనా, ఏమండి మీరు దొంగని పట్టుకోలేదు, మీరు లవర్ని పట్టుకోలేదు, లవర్ పట్టుకున్నట్టుగా అంతగానం పట్టుకున్నారేంది ఆవిడని అని అంటే అప్పుడు బాలు వదిలేస్తాడు. మీరు దొంగను ఒకసారి ఇటు సైడ్ తిప్పండి అని అంటుంది. అప్పుడు బాలు రవిని అందరూ ఉన్న సైడ్ తిప్పుతారు. అప్పుడు రవిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో బాలు, రే ఏంట్రా ఇది అంటూ వెళ్ళు అంటూ చెంప మీద ఒకటిచ్చి నైటీ పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. నైటీలో ఉన్న రవిని చూసి అందరూ ఎలాగో చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రభావతి, రే ఏంట్రా ఇది, ఈ అవతారంలో ఉన్నావు అని అంటే అప్పుడు మీనా, ఇంకా నయ్యం దొంగ అనుకొని ఆ దొడ్డు కర్రతో బాధలేదు, ఏంటి రవి ఇది అని అంటుంటే అప్పుడు సత్యం, ఏంట్రా రవి అని అడుగుతాడు. అప్పుడు బాలు, రే నీకేం పోయే కాలం రా, కాంచన సినిమాలో లాగా నీకు సగం సగం దయ్యం పట్టిందా ఏంటి అని అడుగుతాడు. అందరూ అలా అడుగుతూ ఉంటే ఇంతలో శృతి లుంగి షర్ట్తో బయటికి వచ్చి ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రభావతి, అయ్యో దేవుడా, జంబలకడి పంబలా అయిపోయిందే, ఇదే అవతారం శృతి అని అంటుంటే అప్పుడు శృతి, నేను రవి బట్టలు వేసుకున్నాను, రవి నా బట్టలు వేసుకున్నాడు, నేను రవిని ఇదే నైటీతో కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకురామని ఛాలెంజ్ చేశాను అంటే అప్పుడు రోషిని, మీరు చేసింది ఏదో పరకాయ ప్రవేశంలా ఉంది అని అంటుంది. ఇంతలో సత్యం, ఇదేం ఛాలెంజ్ అమ్మా అంటుంటే అప్పుడు బాలు, రే నీకేమైనా బుద్ధి ఉందా, ఇదే అవతారంలో బయటికి వెళితే కత్తిలా ఉన్నామని నీ మీద అఘాయిత్యం చేసేవాళ్ళు కదరా, జీవితం అన్యాయం అయిపోయేది కదా అని అంటాడు. పూజకు పనికిరాని పువ్వులా మారిపోయి నీ జీవితం అన్యాయం అయిపోయేది అని అంటుంటే ఇంతలో ప్రభావతి, అయ్యో బాబోయ్ దేవుడా, ఇలాంటి విచిత్రం నేనెక్కడా చూడలేదు. ఒరేయ్ రవి, శృతి చెప్తే మాత్రం నువ్వెలా వేసుకున్నావురా, నాకు ముగ్గురి మొనగాళ్ళ లాంటి మగపిల్లలున్నారని గర్వంగా చెప్పుకునేదాన్ని, ఒక మగాడు ఇంటిలో నైటీలు వేసుకొని తిరుగుతున్నాడని వీధిలో తెలిస్తే మా పరువేం కావాలి రా వెదవా అని అంటుంటే అప్పుడు శృతి, మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు, నేను రవి డ్రెస్ అబ్బాయి డ్రెస్ వేసుకున్నాను, రవి నా డ్రెస్ వేసుకున్నాడు, జస్ట్ ఫర్ ఫన్, దానికెందుకు మీరు ఇంత గొడవ చేస్తున్నారు అని అంటుంటే అప్పుడు ప్రభావతి, అయ్యో ఇలాంటివి నా జన్మలో చూడలేదు, మా ఇంట వంట లేదు, నా కర్మ కొద్దీ ఇంత వయసు వచ్చాక చూడాల్సి వచ్చింది, ఇదేం దౌర్భాగ్యం, ఇదేం కర్మ నాకు అని అంటుంటే అప్పుడు శృతి, అసలు ఇప్పుడు ఏమైందని ఆంటీ, మేము ఏదో సరదాగా ఇద్దరం ఆడుకుంటున్నాం అని అంటుంటే అప్పుడు సత్యం, సరదాకైనా సరే అమ్మ, ఇలాంటి ఆటలు ఆడకూడదు తల్లి అని అంటుంటే అప్పుడు మీనా, పాపం
శృతికి ఇవన్నీ తెలీదులే మామయ్య అంటుంటే అప్పుడు బాలు ఈ దరిద్రుడికి కూడా తెలీదా ఏరా లేచిపోయిన నల్ల భీమ నైటీలు వేసుకున్న ఇంతలో బాలు ఈ దరిద్రుడికి కూడా తెలీదా ఏరా లేచిపోయిన నల్ల భీమ నైట్ టైం నైటీ వేసుకున్న నైటీలోడా అని తిడుతూ ఉంటే అప్పుడు రవి అమ్మో నాకు మళ్ళీ కొత్త బిరుదు తగిలించేశాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు బాలు రేయ్ నువ్వు నైటీ వేసుకుంటే తప్పు లేదు కానీ నేనంటే ఉడుకుతున్నావేంట్రా అని అంటుంటే అప్పుడు శృతి పాపం రవికేం తెలీదు ఇంత ఇష్యూ చేస్తారు మీరు దీన్ని ఇంత పెద్దది చేస్తారని తెలియక నేనే రవికి అలా చేయమని చెప్పాను అని అంటుంటే ఇంతలో ప్రభావతి ఇంకా షోకేస్లో నైటీ వేసుకున్న బొమ్మల అలా నిలబడ్డావేంట్రా చూడలేకపోతున్నాం అంటూ వీపును ఒక్కటిచ్చి వెళ్ళి మార్చుకోరా అని తిడుతుంది. ఇంతలో సత్యం ఇంకోసారి ఇలాంటి ఆటలు మీ గది వరకే పరిమితం చేసుకోండమ్మా అంటూ అక్కడి నుంచి ప్రభావతి సత్యం ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంతలో మనోజ్ రవి వేసుకుంటే వేసుకున్నావు కానీ వెనకాల నుంచి చూస్తే కత్తిలా ఉన్నావురా అని అంటుంటే అప్పుడు రోషిని మీరు ఆగండి అని అంటుంది. అప్పుడు రవి చి నోర్మి నాటీ బాయ్ ఏంటమ్మా ఆ పాడు మాటలు అంటూ మాట్లాడుతూ ఉంటే శృతి మనోజు రోషిణీలు నవ్వుకుంటారు. మీనా బాలులు కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు. అప్పుడు శృతి అయితే మీకు కోపం పోయింది కదా ఆగండి ఈ మూమెంట్ని మనం మంచి సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుందాం రండి అంటూ సెల్ఫీ తీసుకుంటారు. మనోజ్ బాలులు రవిని లాగుతూ ఇటు లాగుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.